ఈ గేమ్ చేంజర్ గురించి రాజు గారు బాగానే బ్యాలెన్స్ చేసి మాట్లాడారు, కానీ శిరీష్ గారు వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా కొంచెం లిటిల్ హార్ష్గా మాట్లాడారు. వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ గేమ్ చేంజర్? యాక్చువల్గా అంటే లైక్ అంటే నేను నిన్న 5:30 వరకు ఎర్లీ మార్నింగ్ ఐ వాజ్ గివింగ్ ద డొమెస్టిక్ ఆఫీసర్. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో నేను చూడలేదు, కానీ అంటే ఏం జరిగింది అనేది మాత్రం నాకు తెలుసు. అండ్ తర్వాత అపాలజీ లెటర్ పెట్టారు, తర్వాత రాజు గారు కూడా ఏదో వీడియో రిలీజ్ చేశారన్నారు. సో ఐ డింట్ గో త్రూ దట్. బట్ నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్, అంటే నాకేంటంటే అంటే ఇలా మాట్లాడారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ మీ సినిమాని లైక్ అంటే వాళ్ళు లిటిల్ అప్సెట్ విత్ యువర్ ఫిలిం ఇప్పుడు వస్తుంది అది అన్నారు. నేనేమన్నానంటే సార్, అంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇమెన్స్ రెస్పెక్ట్ ఆన్ ద ఆడియన్స్ అండి. అది మెగా ఫ్యాన్స్ అయినా, మిగతా ఆర్టిస్టుల ఫ్యాన్స్ అయినా, మిగతా స్టార్ ఫ్యాన్స్ అయినా కానీ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఇమెన్స్ రెస్పెక్ట్ అండ్ ఐ హ్యావ్ ఎ ఫేత్ ఇన్ దెమ్. వాళ్ళంతా డీగ్రేడ్ అయిపోలేదండి నా ఫీలింగ్ అండి. ఏది ఎవరో వేరే సినిమా గురించి మాట్లాడితే అది ఇంకో సినిమా మీద రిఫ్లెక్ట్ చేసేంత ఆ ప్రేక్షకుడు కాదు మన తెలుగు ప్రేక్షకుడు అనే నమ్మకం నాకు ఉందండి. సో వాళ్ళు దే విల్ సీ ఇట్ సార్, అది వేరు. దే వే టాకింగ్ అబౌట్ దట్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఇందులో కూడా రాజు గారు, శిరీష్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా అని అంటే మరి మేము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా. దే నో ఇట్. ఒక డైరెక్టరేట్ స్టేక్, ఒక హీరో, మిగతా 4-5 ఆర్టిస్టులు, సో మచ్ ఆఫ్ బడ్జెట్, దే నో ఇట్ అండి. ఆల్ దే వాంట్ ఈజ్ ఎ కంటెంట్. డెఫినెట్గా వాళ్ళు అప్సెట్ అయ్యారని చెప్పారు. సార్ కూడా సారీ చెప్పారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సార్ కూడా నేను ఐఎమ్ టెల్లింగ్ అగైన్ సారీ టు ఆల్ ద మెగా ఫ్యాన్స్ ఇఫ్ దే గాట్ హర్ట్. అది ఇంటెన్షనల్గా డెఫినెట్గా చేసి ఉండరు, 100% చేసి ఉండరు. బట్ ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ తెలుగు ఆడియన్స్ మీద నాకు ఒక అంటే సో కంటెంట్ ఉంటే చూస్తారు సార్, అంతేనండి. తప్ప మన కంటెంట్ లేకుండా మళ్ళీ మనం వాళ్ళని అనేది అనకూడదు అనేది నా ఫీలింగ్ సార్.